మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఏలినవారు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని మనకు ఒక సామెత ఉంది కదండి. ఏమైనా చేయొచ్చు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి మీద తలుచుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చు, ఛార్జ్ షీట్స్ దాఖలు చేయొచ్చు, అవసరమైతే అరెస్ట్ చేయొచ్చు, జైల్లో పెట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు. అసలు అందులో కేసు ఉందా లేదా, నిజమా అబద్ధమా, సత్యం ఎంత అసత్యం ఎంత, వీటన్నిటి గురించి ఆలోచించాల్సింది తర్వాత మాట. కానీ వాళ్ళు తలుచుకుంటే మాత్రం ఎవరైనా సరే, ముఖ్యంగా ఏలుబడిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరి చేతుల్లో అయితే అధికార పగ్గాలు ఉంటాయో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఏదో ఒక రోజున ఈ దేశంలో ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వీటి నుంచి దాడులను ఎదుర్కొంటారు, కేసులను ఎదుర్కొంటారు. అవసరమైతే కోర్టులో హాజరు కావాలి, సరే, అవసరమైతే జైలుకు కూడా వెళ్తారు. ఎవరికి అవసరమైతే కేంద్రంలో ఆ గద్దె మీద కూర్చున్నటువంటి పెద్దలు తలుచుకుంటే. ఇది ఎందుకు చెబుతున్నానంటే మిత్రులారా, ఇప్పుడు తాజాగా సోనియా గాంధీని అలాగే రాహుల్ గాంధీని జైలుకు పంపించేటటువంటి సర్వసన్నాహాలు చేసేస్తున్నారండి బీజేపీ వాళ్ళు. ఎందుకంటే రాహుల్ గాంధీ మనకు తెలుసు లోక్సభలో అపోజిషన్ పార్టీ నాయకుడు. సరే, సోనియా గాంధీ ఎలాగూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతకుముందు అధ్యక్షురాలుగా ఉంది. కీలకమైనటువంటి, ఇప్పటికీ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది. ఈ నెహ్రూ కుటుంబానికి, గాంధీ కుటుంబానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రాహుల్ గాంధీ కానీ, అలాగే ప్రియాంక కానీ, సోనియా గాంధీ కానీ, ఎవరైనా సరే వీళ్ళు చాలా అడ్డంకిగా ఉన్నారు. పార్లమెంట్లో, ముఖ్యంగా లోక్సభలో రాహుల్, ఇప్పుడు ప్రియాంక చేరింది, అటు రాజ్యసభలో సోనియా ఉంది. వీళ్ళు ఏదో ఒకటి మన మీద తంటా తీసుకొచ్చి పెడుతున్నారు. ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళని నోరు మూయించేస్తే వదిలిపోతుంది కదా అని ఆలోచించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆలోచనే కాదు, వాళ్ళ నోరు మూయించడానికి, వాళ్ళని మొత్తంగానే మూయించేయడానికి ప్రయత్నాలు చేసేటటువంటి అవకాశాలు కూడా, ఆ ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఎప్పుడో నెహ్రూ కాలంలో ఉన్నటువంటి, అది ఏమిటి, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ, దానికి సంబంధించినటువంటి నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్, వీటికి సంబంధించినటువంటి తర్వాత కాలంలో యంగ్ ఇండియన్, ఇట్లాగా పరంపరగా వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుచానంగా వస్తున్నటువంటి సంస్థలు, వీటిలో మనీ లాండరింగ్ చేశారు, కోట్ల రూపాయలు ఆస్తులు ఓన్ చేసుకున్నారు అక్రమ పద్ధతిలో అని ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వెనకబడిందండి. దాని మీద ఢిల్లీ కోర్టులో, నిన్న స్పెషల్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ. సో దాని మీద విచారణకు ఈ కేసును స్వీకరించాలా లేదా అనేటటువంటిది, దీంట్లో ఉన్నటువంటి వ్యవహారం ఏమిటి అనే విషయాన్ని చూడడానికి కేసును ఈ నెల 25వ తేదీకి ఫైల్ చేసింది, పోస్ట్ చేసింది స్పెషల్ కోర్టు. ఇది అంటే 25వ తేదీన కోర్టు చెప్తుందన్నమాట. సో దీని మీద వాదోపవాదనలు జరుగుతాయి. ఈడీ తరపున, అలాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తరపున, వీళ్ళిద్దరి మీదే కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓవర్సీస్ ఇన్ఛార్జి శామ్ పెట్రోడా, అలాగే సుమన్ దుబే, ఇట్లాంటి వాళ్ళ మీద కూడా ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఇందులో మెయిన్గా అక్యూజ్డ్ 1గా సోనియా గాంధీని చేర్చారు, అక్యూజ్డ్ 2గా రాహుల్ గాంధీని చేర్చారు. ఇది ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ వర్గాల్లో కలవరానికి దారితీసింది. భగ్గుమంటుంది కాంగ్రెస్ పార్టీ. మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళు ఆందోళన చేపట్టారు. ఇది దారుణంగా, దుర్మార్గంగా తమ చేతుల్లో ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని బలి చేయడానికి, వాళ్ళని లేనిపోని ఆరోపణలు వాళ్ళ మీద గుప్పించి, వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళ నోరు మూయించి రాజకీయ దురుద్దేశంతో ఈ పని చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా, జయరాం రమేష్తో సహా అందరూ కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఇప్పుడు ఆందోళన కూడా ఈరోజు అంటే బుధవారం ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. ఇది దురుద్దేశం, రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటి చర్యగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తరపున అక్కడ వాదించేటటువంటి అభిషేక్ మను సింఘ్వి ఇలాంటి వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే అక్కడ ఆస్తులు చేతులు మారింది లేదు, మనీ లాండరింగ్ జరిగింది లేదు, ఇదంతా ఒట్టిది తప్పుడు కేసు అని చెప్పి ఆయన వాదిస్తున్నాడు. సరే ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది తర్వాత మనం ఏప్రిల్ 25 తర్వాత మనం ఇదంతా కూడా చూడొచ్చు, కోర్టు ఏం చర్యలు తీసుకుంటుంది ఏమిటనేది. ఇది ఇప్పుడు కాదు, బీజేపీ అధికారంలోకి రాగానే 2014లోనే మొదలైందండి. వీళ్ళని ఏదో ఒక రకంగా ఇరికించాలి అని చెప్పేసి అవినీతి ఆరోపణ. ఇక ఇక అసలు కోర్టులోకి ఇలా ఛార్జ్ షీట్ వెళ్ళిందో లేదో, ఇక వీళ్ళిద్దరూ కూడా తల్లి కొడుకులు ఇద్దరూ కూడా దొంగలు, అల్లుడు వాద్రా కూడా దొంగ, కూతురు కూడా దొంగ, వీళ్ళందరూ అవినీతి పరులు అని చెప్పేసి విపరీతంగా ఇక బీజేపీ నాయకులైతే ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు, మీమ్లు అంతా కూడా రకరకాలుగా కార్టూన్లు తయారు చేయడము, ఈ విధమైనటువంటి దుష్ప్రచారం అయితే చేస్తున్నారు. ఎప్పుడో 2014లోనే ఈ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశాడు. దాని మీద 2021లో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సో వీళ్ళు మొన్న ఎన్నికల్లో కూడా దీన్ని కార్డుగా వాడుకున్నారు. వీళ్ళు అవినీతి పరులు, తల్లి కొడుకులు ఇద్దరు అని చెప్పేసి చాలా దారుణంగా ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు మోడీ గారితో సహా. ఇది ఎంతవరకు నిజము ఏమిటి అనేటటువంటిది ఆరోపణలు చేయడం వేరు, సత్యాసత్యాలు వేరు కదా. కోర్టుల్లో ఏం జరుగుతుంది ఏమిటి, ఇప్పుడు మనకి ఢిల్లీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళని ఆరోపణలు చేసి జైల్లోనే పెట్టారు. చాలా కాలం జైల్లో పెట్టారు లిక్కర్ కేసులో. ఆరోపణలు ఏమన్నా రుజువయ్యాయా? మీరు ఏమీ రుజువు చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టాలి ఏళ్ల తరబడి అని చెప్పి కోర్టు బెయిల్ ఇచ్చి వాళ్ళని వదిలింది కదా. సో వీళ్ళ విషయంలో కూడా ఏళ్ల తరబడి వీళ్ళని లోపలికి పంపించవచ్చు. ఇప్పుడు మనీ లాండరింగ్ కేసులో మాత్రం కేసు కానీ ఫైల్ అయితే ఏమాత్రం కూడా ఆరోపణలు ఇందులో కొద్దిగా ఉన్నాయని చెప్పి, ఎందుకంటే చెప్పలేము కోర్టులు ఎవరి చేతుల్లో ఉన్నాయి, న్యాయము, చట్టము, ధర్మము ఎవరి చేతుల్లో ఉంది, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి రేపొద్దున కేసు ఫైల్ అయ్యి విచారణ మొదలయ్యి లేదు వీళ్ళు బయటకుంటే కేసుని అటు ఇటు మార్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని ఈడీఐ గారు అని వాదిస్తే వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టచ్చు. దాదాపు 7 సంవత్సరాలు జైల్లో పెట్టచ్చు అంట. గొడవ ఉండదు, ఎందుకంటే లోక్సభలో మనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉండరు, బయట ప్రజల్ని మనకు వ్యతిరేకంగా మొబలైజ్ చేసేవాళ్ళు, పోలరైజ్ చేసేవాళ్ళు ఉండరు. అటు పార్టీ కూడా వీకెన్ అయిపోతుంది అగ్రనాయకులు లేకపోతే. ఢిల్లీలో అదే కదా చేసింది మరి. కాబట్టి ఇలాగా వాళ్ళు ఏమైనా చేయొచ్చు, దాదాపు 7 సంవత్సరాలు పట్టవచ్చు. సో ఎప్పుడో 14లోనే మొదలు పెట్టారు వీళ్ళు అధికారంలోకి రాగానే బీజేపీ వారు. అది కేసు అలా ముదిరి 2021లో దర్యాప్తు మొదలుపెట్టి ఈ ఈడీ వారు ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఢిల్లీలో స్పెషల్ కోర్టులో. దాన్ని విచారణకు స్వీకరించి 25కి పోస్ట్ చేశారు. 25 తర్వాత మనకి వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏమిటి, దీని మీద ఏం జరుగుతుంది ఏమిటి అనేది. కానీ చాలామందికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలకు, మేధావులకు చాలామందికి కలుగుతున్నటువంటి అనుమానం ఏమిటయా అంటే, తప్పనిసరిగా రాహుల్ గాంధీని, సోనియా గాంధీని వీళ్ళు ఈ కేసులో మొత్తం మీద ఎలాగోలాగా మెలిపెట్టి వాళ్ళని లోపలకు పంపించేటటువంటి ఉద్దేశమే ఏదో జరుగుతుంది అనేటటువంటిదే ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే దోషం ఉందా, తప్పు నిజంగా చేశారా, మనీ లాండరింగ్ చేశారా? ఇప్పుడు దాదాపు 700 కోట్లు అటాచ్ చేసిందంటే ఈడీ ఆల్రెడీ లక్నో, అలాగే ఢిల్లీ, ముంబైలో ఉన్నటువంటి వీళ్ళ ఆఫీసులు ఏవైతే యంగ్ ఇండియన్ ఆఫీసులు, నేషనల్ హెరాల్డ్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 700 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు జప్తుకు పెట్టింది ఈడీ ఆల్రెడీ. ఇంకా ఏమి నిరూపణ కాకముందే అక్కడ రిజిస్ట్రార్లకు రాసింది. సో వీళ్ళ ఆస్తులు జప్తులు చేస్తారు. ఇదంతా ఏమిటి? ఇది ఇంత అల్లకల్లోలం సృష్టించాల్సినటువంటి అవసరం ఏమిటి? ఒక పక్క దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, మరి వీళ్ళు చేస్తున్నటువంటి పనులేంటి? ప్రతిపక్ష నాయకుల్ని కేవలం రాహుల్ గాంధీ, సోనియా గాంధీనే కాదు,
కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద కూడా ఒక అవినీతి ఆరోపణ కేసు, దాన్ని కూడా ఇప్పుడు బయటికి తీశారు. ఆయన్ని కూడా రేపో మాపో కేసు ఫైల్ చేసి ఆయన్ని కూడా విచారణ చేసి ఆయన పదవి నుంచి పదవీ భ్రష్టుని చేసి ఆయన్ని నానా రకాల తంటాలు పెట్టాలని చెప్పేసి ఇంకో ప్రక్కన ప్రయత్నం. ఇలా కర్ణాటకలోనే కాదు, అక్కడ కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి ఉంది కదా, సిపిఎం. ఆ పార్టీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతురు, ఆమెను కూడా మనీ లాండరింగ్ కేసులో, అవినీతి కేసులో ఇరికించి ఆమె మీద కూడా విచారణ వేగవంతం చేశారు. అంటే మీరు చూడండి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా ముఖ్యమంత్రులు కానీ, ఆయా మంత్రులు కానీ, వాళ్ళ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కానీ, లేదా ఆ పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ లాంటి వాళ్ళు, చంద్రబాబు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, లేదా మహారాష్ట్రలో శివసేన, అలాగే అజిత్ పవార్కి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళెవ్వరూ కూడా ఎలాంటి కేసుల్లోనూ ఇరుక్కోరు, ఏ విధమైనటువంటి ఆరోపణలు ఎదుర్కోరు. కేవలం బీజేపీయేతర పార్టీల నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రం అవినీతి ఆరోపణలు బయటకు వస్తాయి. ఇప్పుడు చూడాలి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జైలుకే వెళ్తారా, లేకపోతే కోర్టులో నెగ్గి నిలిచి బయటకు వస్తారా ఏమిటి అనేటటువంటిది చూడాలి. ఇందులో సోనియా గాంధీ అల్లుడు వాద్రాని కూడా లాగుతున్నారు. ఆయన కూడా నిన్న విచారణ 6 గంటల పాటు ఆయన్ని విచారించారు. సో ఏది ఏమైనప్పటికీ సత్యం ఏమిటి అనేటండి, ఇప్పుడు నిజంగా అవినీతి జరిగి ఉంటే వేగంగా విచారణ చేసి అవినీతి జరిగిందని నిరూపణ చేసి ఆ వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి. కానీ అవినీతి ఆరోపణలే ఉంటాయి తప్ప నిరూపణలు ఉండవు. ఏళ్లకు తరబడి వాళ్ళని జైళ్ళకు పంపించేస్తూ ఉంటారనమాట. అసలు జైళ్ళకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి వీరుల్లాగా వచ్చి మళ్ళీ ఎన్నికల్లో విజయాలు సాధించి ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు, మంత్రులు అయినటువంటి వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. సో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ఏమైనా చేస్తారనేది. ఇప్పుడు మొన్న తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించలేదా? ఎన్నికలకు ముందు జైల్లోకి పంపించలేదా? ఆ తర్వాత ఏమైంది? తర్వాత బయటకు వచ్చాడు, బీజేపీతో ఆయన చేతులు కలిపాడు, తర్వాత అధికారంలోకి వచ్చాడు. సో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమ ప్రతిపక్ష నాయకుల్ని ఎరకాటంలో పెట్టడానికి ఇవన్నీ పనులు చేయొచ్చు. కానీ ఏది సత్యం ఏదా సత్యం అనేటటువంటిది, ఏం జరుగుతుంది అనేటటువంటిది, నిజంగా ఇక్కడ ప్రజాస్వామ్యం బ్రతికుందా, రాజ్యాంగం బ్రతికుందా, ఆ రాజ్యాంగపు నీడలో అన్నీ కూడా సక్రమంగానే జరుగుతాయా లేదా అనేటటువంటిది చాలా అనుమానాస్పదమైనటువంటి వ్యవహారం అన్నమాట. ఏం జరుగుతుందో ఈ కేసులో చూడాలి. రాహుల్, సోనియా వీళ్ళు ఏమైనా కోర్టులో న్యాయం జరిగి బయటపడతారా, లేదా ఢిల్లీ పెద్దల వ్యూహ రచనకు చిక్కుకుపోయి అందులో ఆ కుట్రలు కుతంత్రాల్లో చిక్కుకుపోయి జైలుకు వెళ్ళే అవకాశం ఉందా ఏమిటనేది చూడాలి. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ.